కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఈరోజైతే మన టమాటాలో 84 రోజులవుతుంది. 84 రోజులు టమాటాలైతే చూడొచ్చు. కానీ మనం 82 రోజైతే టమాటాలైతే పెరిగాం. మనం మార్కెట్‌కి గూడా అయితే ఏసుకొని పోయాం. మార్కెట్‌కేసుకొని పోయాం. 82 నిన్నైతే ఆక్షన్ గూడా అయితే జరిగింది. మనమైతే నిన్న రూ. 570 దాకైతే కాయలనేది అయితే పోయాయి. కాయనేది చూసుకోవచ్చు. మనకది పంట కాయలొచ్చినప్పటి నుంచి పంటకనేది రోగం అనేది ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు ఏమన్నా చేసుకో, పంటకనేది రోగం అనేది 100% అనేది వస్తుంది. అక్కడక్కడ ఇక్కడ చూడండి. నల్ల మచ్చలు ఇలాంటివన్నీ అయితే 100% అనేది పంట వస్తుంది. కాయ పెరికే టయానికి నువ్వు ఏం చేసినా కూడా పంటననేది ఏం చేసుకోలేవు. అంతకంటే ముందుగా మనం చెప్పాల్సిందేమంటే మనకు 5K సబ్స్క్రైబర్స్ అయ్యారు. నిన్నైతే 5K సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యాము. మనమంతా ఇప్పుడు 5K ఫ్యామిలీకి అయితే జాయిన్ అయ్యాము. ప్రతి ఒక్క రైతుకి నా దగ్గర నుంచి మీకు థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. 5K ఫార్మర్స్ ఇంత ఫాస్ట్‌గా అవుతారని అనుకోలేదు. ఇంకా లేట్ అవుతుందేమో అనుకున్నాను. కానీ చాలా ఫాస్ట్‌గానే మనం 5K అయితే రీచ్ అయిపోయాము 3 మంత్స్‌లోనే. నేను ఛానెల్ ఎప్పుడో స్టార్ట్ చేశాను. కానీ ఛానెల్ మీద ఫోకస్ చేయలేదంతే. మన టమాటా పంట స్టార్ట్ చేయకముందు 1 మంత్ నుంచి స్టార్ట్ చేశాను. ఆగస్ట్ ఒకటే ఆగస్ట్ కాదు, సెప్టెంబర్ 1 నుంచి అయితే ఫోకస్ చేశాము ఛానెల్ మీద. డైలీ వీడియోస్ అప్లోడ్ చేసేకి సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 1, నవంబర్ 1, డిసెంబర్ 1 3 నెలలు 100 రోజుల్లో అయితే మనం 5,000 సబ్స్క్రైబర్స్‌కి అయితే రీచ్ అయిపోయాము. డైలీ మన ఛానల్ నుంచి అప్డేట్స్ వస్తాయి కాబట్టి. ఇంకేమైతే మన రేట్ అనేది కూడా రూ. 570 అయితే నిన్నైతే కాయలు పోయాయి. 160 బాక్సులు ఏమో అయినాయి ఇక్కడ. ఇంక మనపల్లిలో నేను టాప్ రేట్ కూడా రూ. 660 దాకా అయితే పోయాయి. ఇంకా నెక్స్ట్ ఈరోజైతే కొంచెం రేట్ అయితే రైజ్ అయ్యింది. అది ఈరోజు సమాచారం. ఇంకైతే నేను మీకు ఇంకా రేపు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వస్తాను. ముఖ్యంగా ఏమంటే 5K రీచ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఇంకా అది గెట్ టుగెదర్ అవి కూడా అయితే ప్లాన్ చేయాలి. ఒక 10,000, 15,000 అయితే సబ్స్క్రైబర్లు గెట్ టుగెదర్ ప్లానింగ్ ఇక్కడ మన హార్స్‌లీస్‌లో గానీ ఇలాంటివి హార్స్‌లీస్‌లో ఇంకా హార్స్‌లీసే బెస్ట్. ఇక్కడ నాకు దగ్గర హార్స్‌లీస్‌లో ఉంది. అంటే అది దాని ప్లేస్‌ని బట్టి హార్స్‌లీసా లేకపోతే ప్లాన్ మన టమాటా చెట్లలోనే ఏమైనా ప్లాన్ చేసేది మేలా అంటే హార్స్‌లీస్ అట్లా ప్లేసెస్ కంటే టూరిస్ట్ మనం ప్లాన్ చేసి గెట్ టుగెదర్ మన టమాటా చెట్లు పడేస్తే 10 మంది రైతులకి యూజ్ అవుతుంది. ఏమేమి రోగాలు వచ్చినాయి అట్లా కూడా అనుకుంటున్నాను. దాన్ని బట్టి అయితే మనం చూద్దాం, ఫోకస్ చేద్దాం. ఇంకేమున్నాయి, పంట అదే మీరు కాయలు పంట పెరిగే టైంకి కిందైతే 100% రోగం అనేది పడుతుంది. దాన్నైతే మీరు వదిలేసేయండి. చెట్టు పైన ఫోకస్ చేయండి. పైన చిగురు మీద దాని మీద అయితే ఫోకస్ చేయాలి. ఎందుకంటే చిగురు వస్తేనే ఈ చిగురు కాయలు వస్తాయి. మనమైతే దాని నుంచి మనకైతే కాయలు వస్తాయి కాబట్టి కింద ఎట్లున్నా ఆకులు దాని గురించి వదిలేసేయండి. దాని గురించి మనం ఏం చేయలేము. కింద రోగం అనేది 100% అనేది వచ్చేస్తుంది. అది ఈరోజు. మీరు ఇంకా కామెంట్స్ ఎట్లా ఎనేబుల్ అని ఉంటాయి కాబట్టి మీరేమని చెప్పండి. ఏమన్నా గెట్ టుగెదర్ ఏమన్నా ప్లాన్ చేద్దామంటే అంత రైతులు ఒకసారి కలిసి ఉండదు కదా. ఇప్పుడు 5,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. 5K ఫ్యామిలీ అయింది. 10Kకి అయితే 100% ప్లాన్ చేద్దాం. ఎందుకంటే 10Kకి అనేది మనకి ఇంక ఎండాకాలం టమాటాలు రేట్లు ఉంటాయి కాబట్టి టమాటాలు పెడతాం కాబట్టి అప్పటికైతే 10K అనేది రీచ్ అయిపోవచ్చు అనుకుంటున్నాను. ఎండాకాలం టమాటాలు అయిపోయే దగ్గరికి అంతలోగా మనం ఏందో వచ్చేసి 10K సబ్స్క్రైబర్స్ అయితే ఒకసారి మీటింగ్ చేసుకుంటే మనకు ఒక 100 మంది రైతులు వచ్చినా చాలు. ఓ 10,000 మంది సబ్స్క్రైబర్స్ అంటే 10,000 మంది రాదు. ఒక 100 మంది సబ్స్క్రైబర్లు వచ్చినా కూడా మనం 100 మంది రైతులు వచ్చినా కూడా ఆ 100 మంది రైతులు మనం డిస్కస్ చేసుకుంటే చాలు. చాలా మ్యాటర్ అనేది తెలుసుకుంటారు. మీరు 10 మంది రైతులతో మాట్లాడితేనే మీకనేది మ్యాటర్ తెలుస్తది. ఆ రైతు ఎట్లా పండిస్తున్నాడు, ఈ రైతు ఎట్లా పండిస్తున్నాడు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఆ ఏరియాలో పంట ఎట్లుంది, ఈ ఏరియాలో ఎట్లా పంట ఉంది, కాంటాక్ట్స్ పెరుగుతాయి. వాళ్ళ ఏరియాలో టమాటా ఎక్కువ పెట్టినప్పుడు మనం పెట్టాలా వద్దా, మీ ఏరియాలో టమాటా పెట్టినప్పుడు వాళ్ళు పెట్టాలా వద్దా, ఎట్లా ప్లాన్ చేసుకుంటే పంట దిగుమతి పెరుగుతుంది, ఎట్లా ఏమైనా సమాచారం అంతా అనేది తెలుసుకోవచ్చు. అంటే కమ్యూనికేషన్ 100% ఏర్పడుతుంది. మీరు ఎక్కడైనా ఇట్లాంటి సింపుల్‌గా నేను ఇట్లా గెట్ టుగెదర్‌లని కాదు, ఎక్కడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అలాంటి దానికన్నా వెళ్ళాలి. వెళ్తేనే తెలుస్తుంది. కొత్తోళ్ళు తెలుస్తారు. నలుగురిలో తెలిస్తే 4 రకాల మాటలు తెలుస్తాయి. నలుగురు ఎట్లుంటారో తెలుస్తుంది. బయటికెళ్తే ఎట్లా బతకాలో తెలుస్తుంది. ఒకరి మైండ్ సెట్ ఎలా ఉంది, మన మైండ్ సెట్ ఏమైనా రాంగ్‌లో పోతున్నామా అనేటివన్నీ చాలా తెలుస్తాయి కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్లాన్ చేద్దాం. ఈసారి 100% అయితే ప్లాన్ చేద్దాం. 10K ఫాలోవర్స్ 10K ఫ్యామిలీ రీచ్ అయితే 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే
ఇప్పటికైతే 5,000 కాబట్టి 5,000కి అయితే మనం నిన్ననే అయింది. నిన్న కూడా అయితే తిరుమలకి దర్శనం కోసం వెళ్ళాను. అందుకని నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. దర్శనం కూడా బాగా జరిగింది. వైకుంఠ ఏకాదశి అలాగే మనం 5కి రీచ్ అయ్యాం. చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ రోజుటికైతే. ఇంకా నెక్స్ట్ నేను ఇంకా మళ్ళీ టుమారో ఇంకో వీడియోతో మీ దగ్గరికి వస్తాను. టమాటా రేట్ కూడా మనకు రూ. 550 బిందని నేను ఫస్ట్‌లోనే వీడియో కూడా యాడ్ చేస్తాను. ఇంక 5,000 కాబట్టి 5,000 రీచెస్ కాబట్టి అదంతా మీ వల్లే అయింది. ఎందుకంటే నేనైతే వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోయానంతే. ఏ ఒక్కరిని అంటే ఫస్ట్‌లో అడిగానంతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీగా సబ్స్క్రైబ్ చేసుకోమన్నంత మాత్రాన సబ్స్క్రైబ్ చేసుకోరు కొంతమంది. వాళ్ళు వీడియో చూసి గమ్మున వెళ్ళిపోతారు. మనమండి ఏమంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నేనెందుకు ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తానంటే, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటుంది. వాళ్ళు ఒకవేళ మర్చిపోయినారనుకో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. మీరు ఒకవేళ దాన్ని స్కిప్ చేసుకోవచ్చు ఫస్ట్‌లో ఉండేవాళ్ళు. ఆల్రెడీ డైలీ మన వీడియోస్ ఫాలో అవుతా ఉండేవాళ్ళు. కానీ కొత్తగా జాయిన్ అయిన కొత్తగా ఎవరైనా వీడియో చూసినప్పుడు కొంతమంది సబ్స్క్రైబ్ మర్చిపోయింటారు. అప్పుడు సబ్స్క్రైబ్ అని చెప్పిన వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ కోసమైతే నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. మన మ్యాటర్‌ని బట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతే. అవంతా తెలిసినదే. నెక్స్ట్ మనకు ఈరోజు టమాటాలు అయితే మనం ఈరోజు ఏమి వదలలేదు ట్రిప్ ముందు అవేమి. ఇంక నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం. ఏమేమి చేయాలి? నెక్స్ట్ మన పంటకి చిగురికి ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకేం చేసి ఎన్ని రోజులకి ఆ పంట వస్తుంది? మనకి ఇంకా రూ. 600, రూ. 700 పోతున్నాయి. మనకి ఇంకా రెండు పంటలే కాబట్టి 2 కోతలే కాబట్టి 2 కోతలకి మనం 200 బాక్సులు అయితే 200 క్రేట్లు అయితే వెళ్ళిపోయి 30 కేజీలు అయితే పెరికేసాము. ఇంకా మనకి ఇంకా పంట అనేది ఇప్పుడే కాబట్టి నీకు ఆకులు అనేది కాయ కనపడదు చూసుకోవచ్చు. ఆకులు అనేది కాయ కనపడదు. చెట్లు అనేది మనకు 5 అడుగులు అయితే పెరిగాయి. ఇంకా యాక్చువల్‌గా ఇంకా హైట్ పెరగాలి. ముందు వేరే టమాటా పెట్టినా కాబట్టి పెరగలేదు. అది మ్యాటర్. నేనైతే మీకోసం ఇంకోటైతే ప్లాన్ చేస్తున్నాను. ఇంకోసారి అయితే లైవ్‌లోకి వద్దాం అనుకుంటున్నాను. ఈ టమాటా చెట్టులో కాదు. ఇది ఆల్రెడీ కాయలు ఉంది కాబట్టి మనకు కాయలు లేక దిగదాలని చూడు పంట. ఆ పంటలో నుంచి అయితే లైవ్ చేసేదానికి వస్తాను. లైవ్ చేయాలో వద్దనేది కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో పెడతాను. చూద్దాం. అదే విధంగా ఇంకోటేమంటే దానికి రూ. 299 కడితే మీరు కూడా ఆన్లైన్‌లోకి రావచ్చు నాతో మాట్లాడేకి. అది ఫ్రీ అయితే ఆప్షన్ లేదు. నేను చూశాను. ఫ్రీగా అయితే అది యూట్యూబ్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. ఫ్రీగా వచ్చేటికంటే నేను కూడా అయితే ఎనేబుల్ చేసింది. ఎందుకంటే రూ. 300 కట్టాలంటే బాధే అది నాకు తెలుసు. రూ. 300 అయితే ఎందుకో దానికి పనికొస్తుంది మీకి. రైతులకి రూ. 300 అంటే పల్లెల్లో కాబట్టి 300 పెద్ద మ్యాటర్. టౌన్‌లో ఉండేవాళ్ళకైతే అది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే టౌన్‌లో ఉండేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళకేమి టౌన్‌లో రూ. 300 నెలకు వారానికి సొంత ఖర్చులకి వస్తుంది. అవంతా తెలిసిందే కాబట్టి మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆప్షన్ ఉంటే ఇచ్చింది కాబట్టి మీరు నేను లైవ్ చాట్ బాక్స్‌లో పింగ్ చేయండి. నేను రెస్పాన్స్ ఇచ్చేకి ట్రై చేస్తాను. ఇంకేముంది అది ఇది ఇంకా ఇదే మనకు 84 డేస్ అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు కాయలు వస్తాయో చూద్దాం. 100 డేస్‌కి అయితే ఆటోమేటిక్‌గా చాలా కాయలు అయిపోతాయి. ఇంక 16 రోజులు ఉంది కాబట్టి 16 రోజుల్లో పెద్ద పెద్ద కాయలన్నీ అయిపోతాయి. మనకు పెట్టుబడి కూడా ఒక కోత 2 కోతలు అయితే వచ్చేస్తుంది. పెట్టుబడి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఎంత ఖర్చు అయింటుందో. మనం ఎన్ని స్ప్రేయింగ్లు చేసామో, ఎన్ని ముందు వదిలామో అన్ని ప్రతి వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటాను. దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. మనకి ఇప్పుడైతే సుమారుగా పెట్టుబడి కొట్టేస్తాంలే. నష్టం అయితే రాదు. లాభంలోకే వెళ్తాము. ఆలోచించండి మీకు రూ. 1,50,000 లాభం వచ్చిందనుకో 5 నెలల్లో. 5 నెలల్లో మీరు 2,00,000, 3,00,000 వచ్చే ప్లాన్ చేసుకున్నారనుకో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా అంతే వచ్చేది గుర్తుపెట్టుకోండి. అంతకంటే ఎక్కువ ఏం సంపాదించడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏమి. ఇది ఈరోజు సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చితే మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉన్న రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. మొన్న వీడియోస్ రానందుకు ఏమనుకోద్దండి. మొన్న వీడియో అప్లోడ్ చేశాను. నిన్నైతే అప్లోడ్ చేయలేదు. తిరుమలకి వెళ్ళినాం. మార్నింగ్ వెళ్ళాం. నైట్‌కి వచ్చేసాము. ఇంక డైలీ అప్లోడ్ చేస్తాను. స్ప్రేయింగ్లు చేసినా ఏం చేసినా నేనైతే ఏం చేయలేదులే. నేనైతే టమాటాలు అమ్ముకొని వచ్చాము అంతే. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. బాయ్.